పెళ్లైన తర్వాత అమ్మాయి ఆధార్ కార్డ్ లో భర్త పేరు మరియు అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ ద్వారా మీరు మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా చాలా ఈజీగా అయితే ఆన్లైన్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డ్ లో భర్త పేరు మరియు అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డ్ లో అడ్రస్ మరియు హస్బెండ్ నేమ్ ని అప్డేట్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి SSUPI అని సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు ఈ విధంగా ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం లాగిన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మన మొబైల్ నంబర్ పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నీకు ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకుని మనం సక్సెస్ఫుల్ లాగిన్ అయితే అయిపోతాము. సో లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన సర్వీసెస్ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ కి సంబంధించి చాలా రకమైన సర్వీస్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచే మనం మన ఆధార్ కార్డ్ లో భర్త పేరు మరియు అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, అడ్రస్ అప్డేట్ అని. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అని. సో ఒకవేళ మన దగ్గర డాక్యుమెంట్ అవైలబుల్ ఉంటే అలాంటప్పుడు మనం అప్డేట్ ఆధార్ ఆన్లైన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకపోతే అలాంటప్పుడు మనం సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ మరియు భర్త పేరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి దానిపై కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. దాని యొక్క లింక్ మీకు పైన ఐ బటన్ లో, అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్ ప్రూఫ్ అవైలబుల్ ఉందో వాళ్ళైతే ఆ వీడియో చూసి అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మనం ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్ ప్రూఫ్ లేదో అలాంటి వాళ్ళు ఏ విధంగా అప్డేట్ చేసుకునే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో డాక్యుమెంట్ ప్రూఫ్ లేని వాళ్ళు సెకండ్ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మన కరెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే డీటెయిల్స్ ఆఫ్ HOI రిక్వైర్డ్ ఫర్ అప్డేట్ అనే ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఫిల్అప్ చేసే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండదో వాళ్ళైతే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్అవుట్ అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీనిలో ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డ్ లో భర్త పేరు మరియు అడ్రస్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ భర్త యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ భర్త యొక్క ఆధార్ కార్డ్ నంబర్, వాళ్ళ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఇక్కడ మొత్తం ఎంటర్ చేసి దాని తర్వాత వాళ్ళ సిగ్నేచర్ ని ఇక్కడ తీసుకోవాలి. సో అలా సిగ్నేచర్ ని ఇక్కడ తీసుకున్న తర్వాత దాన్ని మనం స్కాన్ చేసి అయితే మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత సేవ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం వాళ్ళ ఆధార్ కార్డ్ అంటే భర్త యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కింద వాళ్ళ మొబైల్ నంబర్ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ కి అయితే మొబైల్ నంబర్ లింక్ ఉంటుంది, దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ లో మనకు సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ PDF ని ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఈ సర్వీస్ కోసం 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 50 రూపీస్ సక్సెస్ఫుల్ పేమెంట్ చేయగానే మనకు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా జనరేట్ అయితే అవుతుంది. సో అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ HOF అంటే ఎవరైతే HOF ఆధార్ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేసామో వాళ్ళ ఆధార్ కార్డ్ ద్వారా మనం తిరిగి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఆధార్ కార్డ్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకుని వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి సెండ్ OTP మీద క్లిక్ చేసుకోగానే వాళ్ళ ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుంది దానిపై ఒక OTP అయితే రావడం జరుగుతుంది. ఆ OTP ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడవచ్చు ఆధార్ కార్డ్ కి సంబంధించిన సర్వీస్ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఏదైతే మనం ఇంతకు ముందు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ జనరేట్ చేసామో దానిలో ఒక SRN నంబర్ అయితే ఉంటుంది. ఆ SRN నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఈ విధంగా మనకు ఆ డేటా అనేది ఇక్కడ ఫెచ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడితో మన ఆధార్ కార్డ్ లో హస్బెండ్ నేమ్ మరియు అడ్రస్ అప్డేట్ యొక్క రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత విత్ ఇన్ 7 days లో మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ మరియు పేరు అయితే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పెళ్లైన వారు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళ ఆధార్ కార్డ్ లో కేవలం వాళ్ళ హస్బెండ్ యొక్క ఆధార్ కార్డ్ తోనే చాలా ఈజీగా అడ్రస్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేదైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ అయితే రిప్లై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.